టీడీపీ పార్టీ సోషల్ యాక్టివిస్టులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై పెట్టిన పోస్టుల గురించి ఎందుకు పట్టించుకోరని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. తన కుటుంబంపై, విడుదల రజనీపై చెప్పుకోలేని అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని విమర్శించారు. తమ పార్టీ వారిని సైకో పార్టీ అని చంద్రబాబు మాట్లాడుతున్నారని, మరి మీ పార్టీ నాయకులు బూతులు మాట్లాడితే వారిని ఏమంటారంటూ ప్రశ్నించారు. ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నారో వారందరినీ అరెస్ట్ చేసి ఒక్కలో వేయాలని చంద్రబాబు చూస్తున్నారని ఆయన ఆరోపించారు. గుంటూరు అంబటి రాంబాబు క్యాంపు కార్యాలయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హద్దులు దాటి అంటే నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి ఏదైనా జరిగిపోద్ది, నాకు మీడియా సపోర్ట్ బాగా ఉంది, నాకు అంతా మీడియా సపోర్ట్ చేస్తుంది కాబట్టి నేను ఏం చెప్పినా అది ఫ్రంట్ పేజ్ వేస్తున్నారు, వాళ్ళ వాయిస్ రావట్లేదు, వాళ్ళ మీద వేదన బయటకు రావట్లేదు అని మీరు అనుకుంటున్నారేమో. కాలకాలం ఇలా ఉండదు. మీరు తప్పు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికైనా వాస్తవాన్ని తెలుసుకునేటువంటి కార్యక్రమం చేయండి. పోలీసు వారి మీద విపరీతమైన ఒత్తిడి చేసి మా మీద కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. పోలీసుని చూస్తే జాలేస్తున్నారు. వాళ్ళు వెలువెల్లాడిపోతున్నారు. పెట్టకపోతే ఒకటి, పెడితేనేమో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుందేమో, వాళ్ళు మా మీద కేసులు పెడతారని వాళ్ళు భయపడుతున్నారు. పెట్టకపోతేనేమో అది తీసుకెళ్ళి నాన్ ఫోకల్లోనో లేకపోతే విఆర్ అంటారు, విఆర్లోనో పడేసి అక్కడ కూర్చోబెడతారనేటువంటి భయంతో పాపం పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు కూడా భయపడుతున్నారు. అయ్యా మీరు భయపడకండి, నీతిగా నిజాయితీగా ఉండండి, మీకు సాక్ష్యాధారం ఉంటే కేసు పెట్టండి, కోర్టులో ప్రొడ్యూస్ చేయండి తప్ప 24 అవర్స్ దాటి అట్టి పెట్టుకోవద్దు. 24 అవర్స్ దాటి అట్టి పెట్టుకోకుండా ప్రొడ్యూస్ చేసి మీకు ఇన్వెస్టిగేషన్ కావాల్సిందే కోర్టుకు వెళ్ళి మళ్ళీ కస్టడీలోకి తీసుకోవచ్చు. అలా కాకుండా ఆ రవీంద్రని